పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరము డిసెంబర్ 28వ తారీఖున క్రిస్మస్ కాలములో పావన పసిబిడ్డల మహోత్సవాన్ని కొనియాడుతుంది తల్లి శ్రీసభ. ఈ పండగ వాక్య పరిచర్యని మనం ధ్యానించే ముందుగా నేను నిన్నటి రోజున వార్తాపత్రికలో చదివినటువంటి ఒక హృదయ విదారకమైన సంఘటనని మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. అది రాజమండ్రిలో జరిగిన సంఘటన, రాజమహేంద్రవరంలో జరిగిన సంఘటన. నరసయ్య శైలజాలకి 2 పిల్లలు. బాబు 5 సంవత్సరాలు 1వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ బస్ మీద వెళ్ళి చదువుతున్నాడు. చిన్న పాపకి 3 సంవత్సరాల హన్సిక. రెండు రోజుల క్రితం ఆ బాబుని బస్సు ఎక్కించటానికి, స్కూల్ బస్సు ఎక్కించటానికి తల్లి ఆ బాబుని తీసుకొని వచ్చి బస్సును ఎక్కించింది. వెనక్కి తిరిగి మరలా ఇంటి లోపలికి వెళ్ళబోతుంది. అంతలోకే కెవ్వున కేక, భయంకరమైన రోదన. ఇటు తిరిగి చూసేసరికి ఇంకేముంది, వారి యొక్క చిన్నారి పాప హన్సిక ఆ బస్సు ముందు టైర్ల మీద పడిపోయి ఆ టైర్లు తన మీదకి ఎక్కి అక్కడికక్కడే చనిపోవటం జరిగింది. ఆ వార్త చదివినటువంటి నాకే ఒక్క క్షణం పాటు వెంటనే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. చాలా వేదన, బాధతో కూడినటువంటిది. అభం శుభం తెలియనటువంటి వారు, తల్లి చూసుకోలేదు, పాప వస్తుందని కూడా తెలియదు, బాబుని ఎక్కించడానికి హడావిడిలో ఉంది. డ్రైవర్ కూడా చూడలేదు, మరీ పసిపిల్ల కాబట్టి కనపడలేదు, ఎవరిని నిందించాలి ఎవరికి తెలియదు. కానీ ఒక వేదనాపూరితమైన ఒక యాక్సిడెంట్, జరగకూడనటువంటి సంఘటన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక జరగకూడనటువంటి ఇటువంటి సంఘటన మనం విన్నప్పుడే ఇంత బాధ కలుగుతుంటే, ఇంత వేదన కలుగుతుందే. మరి హెరోదు రాజు కావాలని కక్షగట్టి ఆ బాలయేసును చంపేయాలి ఎలాగానన్నా అనేటి ఉద్దేశంతో ఆ బాలయేసు దొరకకపోతే 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు ఉన్నట్టు పిల్లలందరినీ చంపేయమన్నాడే. ఎంత క్రూరుడై ఉండాలండి! ఆ వేదన ఎంత భయంకరమైనటువంటిదండి! ఆ చిన్నారి బిడ్డలని కావాలని కక్షగట్టి చంపటం అనేటువంటిది ఎంత వేదనాపూరితమైనటువంటిది, ఎంత భయంకరమైన సంఘటన ప్రియులారా. ఈ సంఘటనని ఈ రోజున మనందరం కూడా ధ్యానిస్తున్నాం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 16వ వచనం నుండి, జ్ఞానులు తనను మోసగించరని హెరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహేము నగరమందును ఆ పరిసర ప్రాంతములందును ఉన్న 2 ఏళ్ళు అంతకంటే తక్కువ ప్రాయము గల ఒక మగ శిశువుని చంపుడని అతడు ఆజ్ఞాపించెను. రామయందు ఒక ఆర్తనాదము విననయ్యను, అది ఒక మహారోదనము. రాహేలు తన బిడ్డలకై విలపించుచుండెను. వారి అందరి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె తేరుకొనకుండెను అని ఇర్మియా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, కథోలిక శ్రీసభ ఈరోజు అలనాడు యేసు కొరకే మరణించినటువంటి, చిన్నారి బాలయేసు కొరకే మరణించినటువంటి ఆ పావన పసిబిడ్డల మహోత్సవాన్ని కొనియాడుతుంది, వారిని జ్ఞాపకం చేస్తుంది. అదేవిధంగా వారి ఆదర్శాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతుంది పిల్లారా. చిన్నారి బాలయేసు బెత్లెహేము నగరంలో జన్మించాడు. ఎక్కడో తూర్పు దిక్కున ఉన్నటువంటి 3 జ్ఞానులు ఆ బాలయేసును సందర్శించుకోవాలి, ఆయనను ఆరాధించాలి,
ఆయనకి వారికి కానుకలు అర్పించుకోవాలన్న ఆశతోటి చలికి వానకి ఎండకి వెరవకుండా, సమయాన్ని లెక్క చేయకుండా త్యాగపూరితంగా ప్రభువును చూడాలని వచ్చారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక గురుతుని, ఒక సంజ్ఞను పట్టుకొని, ఒక చుక్కను పట్టుకొని, ఒక నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని వారు నిజమైనటువంటి జ్ఞానులుగా, జ్ఞానాన్వేషకులుగా వారు ప్రయాణమై వచ్చారు. కానీ అదే దేశంలో ఉంటున్నటువంటి ఆ యొక్క హెరోదు మాత్రం ఇది తెలుసుకున్నప్పుడు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు, కుతంత్రంతో రగిలిపోయాడు, ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయాడు. అసలు ఈ హెరోదు రాజు, యేసుప్రభు పుట్టిన కాలంలో ఈ హెరోదు రాజు చేసిన అకృత్యాలు మనం తలుసుకుంటే పిల్లలను చంపించడం ఒక లెక్క కాదంటారండి. ఆ హెరోదు రాజుకి సొంత కొడుకుల్ని చంపించుకున్నాడంట నేను చదివిన దాని ప్రకారం. ఎందుకంటే నేను బ్రతికుండగా వాళ్ళు రాజులుగా ఉంటారేమో, అంత అధికార దాహంతో రగిలిపోయినటువంటి వాడు. చివరికి అతను చావును చూస్తే మనకు అర్థమవుతుందండి, దేవుడు ఊరికే వదిలిపెట్టడు క్రూరుల్ని అనండి. తన శరీరం అంతా కూడా పురుగులు, ఆ హెరోదు రాజు శరీరం అంతా కూడా పురుగులు లుక్కలుకలాడుతుంటే బతికుండగానే ఆ ఒళ్ళంతా బొబ్బలొత్తే తట్టుకోలేక నీళ్లలో పడుకోబెట్టి, నూనెలో పడుకోబెట్టుకొని ఎన్నో ప్రయత్నాలు చేశాడంట, కానీ అలాగానే చచ్చిపోయాడంటండి. ప్రభునందు ప్రియులారా, ఈనాడు మనం ఒకవైపు నుండి ఒక హృదయ విదారకమైనటువంటి పండగను చేసుకుంటున్నాం, మరోవైపు నుండి మనం ఈ చిన్న బిడ్డలు వాళ్ళకి తెలియకుండానే చేసిన త్యాగాన్ని మనం మరవకూడదు. జ్ఞానులు వచ్చారు, హెరోదు రాజును అడిగారు. హెరోదు రాజు కుతంత్రముతో మీరు వెళ్ళి జాడ కనుక్కొని ఆరాధించి నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి ఆ ప్రభువును ఆరాధిస్తానని చెప్పాడు. మాయ మాటలు ప్రియులారా, తేనె బుస్సిన కత్తితో ఉన్నట్టు మాటలు అవి. వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 8వ వచనములో, అటు పిమ్మట హెరోదు రాజు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు, నేను వెళ్ళి అతన్ని ఆరాధింతును అని కుతంత్రముతో పలికాడు. జ్ఞానులు వెళ్ళారు, ప్రభువును కనుగొన్నారు, ఆరాధించారు, కానుకలు అర్పించారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. బయటికి రాగానే వారికి ఆ నక్షత్రం మరలా కనబడింది. వారు వచ్చిన మార్గం గుండా హెరోదు రాజు దగ్గరికి వెళ్ళవద్దని హెచ్చరించి మరీ వారిని సురక్షితమైన మార్గంలో వారి యొక్క ప్రాంతానికి, వేరే మార్గంలో వారి ప్రాంతానికి పంపించింది. వెంటనే దేవదూత కనిపెట్టి ఆ యొక్క యోసేపునకి కలలో కనబడి, హెరోదు బిడ్డను చంపబోతున్నాడు, తీసుకొని వెళ్ళి ఐగుప్తులో తలదాచుకోమన్నాడు. మేము ఆ ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు, ఆ ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు మరియమాత, యోసేపు, చిన్నారి బాలయేసు కాందిసీకులుగా తలదాచుకున్నటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ చర్చిని చూశాం. ఆ మరియమాత వాడినటువంటి ఆ బావి నీరు ఇంకా ఉంది ప్రియులారా, ఆ ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి. మా జీవితం ధన్యమైంది. కానీ ఈ రోజున ప్రియులారా, మనం ఈ పసిబిడ్డల యొక్క వేద సాక్ష్య మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. శ్రీ సభలో వేదశాస్త్ర పండితులు ఏమని బోధిస్తారంటే, వేద సాక్షిగా 3 విధాలుగా మరణించవచ్చు అంటండి. మొదటిగా ఏంటంటే, ఆశపడి ఆశ నెరవేర్చబడటం. అంటే నేను వేద సాక్షిగా ప్రభువు కోసం సాక్ష్యం పలకాలి, నేను నా ప్రాణాన్ని త్యాగం చెయ్యాలి అని కోరుకొని ఆ కోరిక నెరవేరుతుందండి. ఉదాహరణకి నిన్నగాక మొన్న మనం పునీత స్టెఫాను గారి యొక్క వేద సాక్షి మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ క్రీస్తు జయంతి కాలములో ఆయన క్రీస్తు కొరకే మరణించాలని ఆశపడ్డాడు, మరణించాడు దేవుని యొక్క కృప వలన. నిన్నటి రోజున మనము అపోస్తుడైనటువంటి సువార్తికుడైనటువంటి యోహాను గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడాం. వారు 12 మంది అపోస్తులలో ఒకళ్ళు. అపోస్తులందరూ కూడా మరణిస్తూ ఉంటే
ఆయన కూడా మరణించాలి వేదసాక్షిగా అని ఆశపడ్డాడు. కానీ దేవుడు తన కొరకై వేరొక ప్రణాళిక సిద్ధం చేశాడు కాబట్టి ఆయన వేదసాక్షిగా మరణించలేదు, సహజ మరణాన్నే పొందుకున్నాడు. మూడవది, ఆశ పడకుండానే వేదసాక్షిగా మరణించే అవకాశం ఇవ్వబడినటువంటి వారే పావన పసిబిడ్డలు. వారికి తెలియదు, వారి పసికందులు అయినా కానీ దేవుడు వారు తమ ప్రాణాన్ని క్రీస్తు కొరకై, చిన్నారి బాలయేసు కొరకై రక్తాన్ని త్యాగం చేసేటట్లుగా వారికి అవకాశాన్ని ఇచ్చాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మనం మంచి క్రైస్తవులంగా జీవిస్తుంటాం, మనం కొన్నిసార్లు పవిత్రంగా బ్రతుకుతుంటాం, కానీ మనకు తెలియకుండానే కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుందండి. కానీ ఆ త్యాగాలు ఒట్టిగానే పోవు. ఆ త్యాగాలకి ప్రతిఫలాన్ని మనం తప్పనిసరిగా పొందుకుంటాం ప్రియులారా. ఇది ఈ రోజున పావన పసిబిడ్డలు మనకు నేర్పించేటి సత్యం. ఇదిగో, ఎప్పుడైతే మరియ, యోసేపు, బాలయేసు వారు తప్పించుకొని వెళ్ళిపోయారని తెలుసుకున్నాడో, ఈ హెరోదు 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు ఉన్నటువంటి పసిపిల్లలందరినీ, బెత్లెహేము ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నట్టు పసిపిల్లలందరినీ చంపివేయమని ఆజ్ఞ జారీ చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం. సుమారుగా 25 నుంచి 30 మంది ఆ ప్రాంతంలో ఉన్నట్టు పిల్లలందరినీ చంపించారు అని బైబిల్ జ్ఞానులు చెప్తున్నారు, బైబిల్ సైంటిస్టులు చెప్తున్నారు. పిల్లారా, వీరిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి వీరు మనకు నేర్పించేటి సత్యం, ఏంటి వీరు మనకి ఇచ్చేటి సందేశం అంటే, కొన్ని సందర్భాలలో మనం ఎటువంటి పాపము చేయకపోయినా కానీ, పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తున్నా కానీ శ్రమలు పొందుకుంటాం, మనం సమస్యలు పొందుకుంటాం, సిలువలు మొయ్యాల్సి వస్తుంది మన జీవితంలో. కానీ ప్రియులారా, మనం ఊహించకుండానే క్రీస్తు కొరకే మనం చేసే త్యాగం అనేటువంటిది, ప్రాణత్యాగం కావచ్చు, ఇతరత్రా త్యాగాలు కావచ్చు, అవి ఊరికే పోవు. అవి మనకి మోక్ష భాగ్యాన్ని కొనిపెడతాయి, అవి మనకి మోక్ష భాగ్యాన్ని ప్రసాదిస్తాయి. రెండవ వైపు నుంచి, రెండవ కోణం, బొమ్మకున్నట్టు రెండవ వైపు ఏమిటి అంటే, హెరోదు రాజులాగా అభం శుభం తెలియని ప్రజలను కానీ బిడ్డలను కానీ మనం అన్యాయంగా, అక్రమంగా మనం వారిని శ్రమల పాలు చేస్తే ఆ పాపం ఊరికే పోదు, ఆ శాపం ఊరికే పోదు. తప్పనిసరిగా దానికి మనం మూల్యం చెల్లించుకోవలసిందే అని మనందరం గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. ఈనాడు వారికి తెలియకుండానే, వారి ప్రమేయం లేకుండానే, వారు అర్థం చేసుకునే మనసు లేకపోయినా కానీ పావన పసిపిల్లలు వేద సాక్షులుగా చిన్నారి బాలయేసు కొరకై వారి రక్తాన్ని ధారపోశారు, వారి ప్రాణాలను అర్పించారు. ఈనాడు మనం ఆ పసిపిల్లల యొక్క ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ కుటుంబాలు, ఆ తల్లిదండ్రులు పొందిన వేదనను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ లోకములో ప్రియులారా, ఎంతోమంది అన్యాయంగా, అక్రమంగా శ్రమల పాలవుతున్నారు. ఈ లోకంలో ఎంతోమంది పసిపిల్లలు గర్భములో ఉండగానే భ్రూణ హత్యలకు గురి అవుతున్నారు. మనుషులు కొంతమంది వారి స్వార్థం కొరకై, వారి శరీర కోరికల కొరకై, వారి కామాన్ని తృప్తిపరచుకోవటం కొరకై వారు పొందినటువంటి ఆ కారణాల చేత గర్భాన్ని దాల్చి అటువంటి పిల్లలని దారుణాతి దారుణంగా ఇదిగో ఈ యొక్క చెత్త కుప్పల్లో పడేస్తున్న రోజులండి ఇవి. ప్రియులారా, ఇదిగో అటువంటి పిల్లలని, అటువంటి పాపము చేయటం చావైనటువంటి పాపంగా మనం గుర్తించుదాం. పసిపిల్లల అభంశుభం తెలియనటువంటి వారి యొక్క ప్రాణాలు, గర్భములో పెరుగుతున్నటువంటి పిండాన్ని కూడా, భ్రూణాన్ని కూడా హత్య చేస్తే అది చావైన పాపమే. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈనాడు ప్రభువుని వేడుకుందాం. అటువంటి పసిపిల్లలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆ ఘోరమైన పాతకాలని ఆపివేయమని, అదేవిధంగా అటువంటి వల్నరబుల్ చిల్డ్రన్కి సంరక్షణగా దేవుడు ఉండాలని, ఎవరైతే ఇంకా పేదరికములో, దయనీయమైన స్థితిలో ఇటువంటి చిన్నారి పిల్లలు బాధలు అనుభవిస్తున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, వారిని దీవించమని, ఆశీర్వదించమని
మన వంతుగా మన కృషిని, మన సహాయాన్ని అటువంటి వారికి చేయడానికి కాల్సిన శక్తిని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని ప్రసాదించమని తలల వంతి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, పావన పసిపిల్లల మహోత్సవాన్ని, పావన పసిపిల్లల పునీతుల మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా అభంశుభము ఎరుగనటువంటి వారు, యేసురాజా, చిన్నారి బాలుడా, నీకు సాక్షులుగా వారు మరణించారు, వేద సాక్షులుగా వారు మరణించారు. మా జీవితంలో చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు మేము తట్టుకోలేకపోతున్నాం, నీకు సాక్ష్యాన్ని పలకలేకపోతున్నాం. ప్రభువా, మా జీవితాలలో మాకొచ్చే శ్రమల ద్వారా, మాకొచ్చే కష్టాల ద్వారా నీకు సాక్షులుగా ఉండేటువంటి కృపను మాకు దయచేయండి. ప్రభువా, ఈ ఆధునిక ప్రపంచంలో కూడా ఎంతోమంది పసిబిడ్డలు గర్భంలో ఉండగానే ఆ యొక్క భ్రూణహత్యలకు గురి అవుతున్నారు. పుట్టిన తరువాత ఎంతో ఘోరాతి ఘోరంగా చంపబడుతున్నారు. నాయన, నీ పాదాలను పట్టి వేడుతున్నారు. ప్రభువా, ఆ పసిపిల్లల పక్షాన మీరు ఉండండి, వారిని కాపాడండి. ప్రభువా, అదేవిధంగా మరణించినటువంటి ఈ యొక్క పావన పసిపిల్లల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ సన్నిధిలో ఆ పసిపిల్లలు ప్రభువా ఈరోజు మహోన్నతముగా గొప్ప కిరీటాన్ని పొందుకొని ఉన్నారు. నీ మహిమలో వారు పాలు పంచుకుంటున్నారు. నాయన, మాకు కూడా ప్రభువా ఇదిగో నీ మహిమలో పాలు పంచుకునే కృపను మాకు దయచేయండి. నాయన, ఈ క్రిస్మస్ కాలంలో ఉన్న మేమందరము కూడా, ఈ యొక్క జయంతి కాలంలో ఉన్న మేమందరము కూడా ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే ఆపద ఉందో వారికి సహాయం చేసేటువంటి సహృదయాన్ని, మంచి గుణాన్ని మాకు దయచేయండి. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, పరమవైద్యుడా, పశువుల కొట్టంలో జన్మించిన చిన్నారి దివ్య బాలయేసువా, ఈనాడు ప్రత్యేకమైన రీతిలో అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థన చేస్తున్నాం. దిక్కులేనటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నాం. గర్భఫలము లేనటువంటి తల్లిదండ్రుల కొరకే ప్రార్థన చేస్తున్నాం. వివిధ రకాలైనటువంటి శ్రమలతో శాంతి సమాధానం లేక ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి సిద్ధపడుతున్న సమయంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీ శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా ప్రసాదించమని మా కొరకు ప్రార్థించండి స్వామి అని వివిధ ఉద్దేశాలతో, తలంపులతో ఈ వీడియో కింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో ఈ క్షణంలో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను. వారి కోరికలను, వారి తలంపులను మీరు దీవించండి. నీ పాదాల సన్నిధిలో ఉంచుతుండగా ప్రభువా వాటిని నెరవేర్చమని, నీ ఆశీర్వాదాలు వారికి దయచేయండి, నీ దీవెనలు వారికి అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.